నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగుల కృష్ణయ్య. నిన్న జరిగిన చిత్తూరు వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి హత్య, జగన్మోహన్ రెడ్డి హత్య, ఈ హత్య సంఘటన విషయంగా పులివెందుల మీడియా కూడా స్పందించింది. పులివెందుల మీడియా స్పందించి డిఎస్పీ మురళీ నాయక్ వినతి పత్రాన్ని అందజేసింది. అతన్ని వెంటనే అరెస్టు చేయాలి అని, చాలా దారుణమని, విలేకరును హత్య చేయడం ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లు అవుతుందని, వెంటనే అరెస్టు చేయాలని పులివెందుల మీడియా కూడా మాట్లాడింది. చూడండి ఈ వీడియోలో. దారుణ హత్య జరిగిన సందర్భంగా ఈ వైఖరిని పూర్తిగా నిరసిస్తూ ఈరోజు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్ తరఫున వినతి పత్రం సమర్పించాం. దీనిపైన అందరూ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పక్షపాతంగా వార్తా కథనాలను ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు మరియు ప్రజల మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి పత్రికా విలేకరైనటువంటి దాడులు చేయడం కానీ అది చట్టనీత నేరం. కానీ బి కొత్తకోట గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను హత్య చేయడం చాలా దారుణంగా ఖండిస్తున్నాం. పులివెందుల జర్నలిస్ట్ అసోసియేషన్ అందరం కలిసి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇప్పుడే డిఎస్పీ గారికి, మురళీ నాయక్ గారికి వినతి పత్రం అందజేశాం. భవిష్యత్తులో ఇటువంటి దాడులు ఎప్పుడూ జరగకుండా అందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య జరగడంతో ఆ కుటుంబంకు పెద్ద దిక్కు లేకుండా పోయారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులకు కానీ అన్నిటికీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం.